మాట విన్నావనుకో, ఆయన పాదాలను ప్రేమించావనుకో, ఆయన పాద సన్నిధిని ప్రేమించావనుకో, సహోదరి సహోదరులు, యేసయ్య అంటున్నాడు మార్తతో, మార్త అనేక విషయాలను బట్టి నువ్వు చింతిస్తున్నావు, కానీ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఏమిటి ఉత్తమమైనది చెప్పండి? యేసయ్య పాదాలు. సహోదరి సహోదరులు, యేసయ్య పాదాలను ప్రేమించిన అంటే ఆయన పాదాల ఫోటో పెట్టుకోమని చెప్పట్లు సుమా. యేసయ్య పాదాలు అంటే ఆయన పాద సన్నిధి. ఆయన సన్నిధిలో ఎవరు కూర్చున్నా సరే వాళ్ళను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఆ రోజు యేసుక్రీస్తు ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చుంటున్నారో చూస్తున్నాడు. కానీ యేసు ఆశించేది ఏంటో తెలుసా? ప్రతి ఒక్కడు ఎక్కడెక్కడో కూర్చోవాలి, ప్రముఖమైన స్థానంలో కూర్చోవాలి, ప్రముఖమైన వారి పక్కన కూర్చోవాలి అని ఆశపడుతున్నారు. కానీ అసలు సిసలైనది ఏంటో తెలుసా? నా పాదాల దగ్గర కూర్చోవడం. అమ్మ వింటున్నావా? అయ్యా వింటున్నావా? ఈ ప్రముఖమైన సీట్లలో కూర్చోవాలి అని తాపత్రయం అనేది చాలా పెద్ద తాపత్రయమే. కాబట్టి యేసు నువ్వు ఎక్కడ కూర్చుంటావో కూడా చూస్తాడు. ఇప్పుడు చూస్తాడు అని చెప్పినప్పుడు మొదటిగా వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారో యేసయ్య చూశాడు. జాగ్రత్త, నువ్వు ఎక్కడెక్కడ కూర్చుంటున్నావో నా యేసయ్య చూస్తున్నాడు. ఎవరెవరితో కూర్చుంటున్నావో నా యేసయ్య చూస్తున్నాడు. ఎందుకోసం కూర్చుంటున్నావో నా యేసయ్య చూస్తున్నాడు. జాగ్రత్త. ఎవరు చూడలేదులే. అక్కడ కూర్చున్నప్పుడు, ఆమెతో కూర్చున్నప్పుడు, వాడితో కూర్చున్నప్పుడు, వాళ్ళతో కూర్చున్నప్పుడు ఎవరికి తెలియదు కదా. పిచ్చోడివి. యేసయ్యకి తెలుసు. యేసయ్య చూస్తున్నాడు. వాళ్ళు కూర్చోవడం యేసయ్య చూశాడు. ఆ కూర్చునే విషయంలో వాళ్ళు కనపరిచిన తాపత్రయాన్ని యేసయ్య చూశాడు.